ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భవానీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లోని తుఫాన్ వెళ్ళిపోయింది కదండి. అందరూ సేఫ్గా ఉన్నారు కదా. అయితే నేను ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసేటప్పుడే అర్థమైపోయి ఉంటుంది, పాలతో బీరకాయ కర్రీ అని. ఏంటమ్మా ఈ పాలతో బీరకాయ కర్రీ అని నన్ను తిట్టొద్దండి. నేను కూడా దీన్ని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. దీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీన్ని మన ఏపీలో విజయవాడ సైడ్ ఎక్కువగా తింటారండి. అయితే ఈ పాలతో బీరకాయ కర్రీని చేసుకోవడానికి కావాల్సిన ప్రాసెస్ తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం. అయితే నేను 2 బీరకాయలను తీసుకొని దాని పీల్ని తీసుకొని కట్ చేసుకుంటున్నాను. మనం కట్ చేసుకున్నప్పుడే దాని యొక్క చేదును చూసుకోవాలండి, లేదంటే కూర మొత్తం చేదైపోతుంది, ఇంట్లో ఎవరు తినకుండా అయిపోతారు. ఇలాగా ఈ బీరకాయని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ బీరకాయలో మనకి వాటర్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వవలసిన వాళ్ళు దీన్ని ఫుడ్లో ఒక పార్ట్గా తీసుకోండి. అండ్ ఆల్సో సి సెక్షన్ అయిన ఉమెన్స్కి స్టిచెస్ ఉంటాయి కదా, దాన్ని బాగా త్వరగా హీల్ అవ్వడానికి ఈ బీరకాయ కర్రీని ఎక్కువగా సజెస్ట్ చేస్తారండి. అయితే నేను వీటిని బీరకాయలని ముక్కలుగా చేసుకున్నానండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ని కాసేపు వేడి చేసుకున్నాక దానిలో 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాక ఆయిల్ కొద్దిగా వేడైనాక అందులోనికి మనము ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగపప్పును వేసుకోవాలండి. అవి కొద్దిగా వేడయ్యాక దాన్ని గరిటెతో కలుపుకొని దానిలో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకోవాలండి. ఇవి వేసుకున్నాక దీన్ని కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఇవి కొద్దిగా సాఫ్ట్గా అయినాక ఆయిల్ పైకి తేలే టైంలో దీనిలోనికి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ఇంకా మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడరు, జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్, ఇలా ఏమైనా వేసుకోండి. ఎప్పుడైనా మసాలాని మనం ఆయిల్లో మగ్గించాలండి. ఇలా మగ్గించడం వల్ల కర్రీకి కూడా టేస్ట్ బాగా వస్తుంది. సో ఇవి ఒకసారి ఇలా వేసుకున్న వాటన్నిటిని కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్నాక ఇవంతా ఆయిల్లో మగ్గినాక ఆయిల్ పైకి తేలేటప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలండి. బీరకాయ ముక్కలను వేసుకొని వీటన్నిటిని, ఈ మసాలాని బీరకాయ ముక్కలతో బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఈ బీరకాయ ముక్కల్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టేసి మగ్గించుకోవాలండి. మగ్గించుకున్నాక చూసారు కదండి, ఇలా కొద్దిగా మగ్గినాక ఆ బీరకాయ నుంచి మనకి వాటర్ అనేది వస్తుందండి. దీనిలోనికి, ఈ బీరకాయ కర్రీలోనికి నేనైతే వాటర్ ఎప్పుడు యాడ్ చేయనండి. దీనిలో ఉండే వాటరే నాకు కర్రీ మొత్తానికి సరిపోతుంది. మళ్ళీ ఒక లిడ్ పెట్టుకొని ఇది చూసారు కదా, ఇంకా వాటర్ అనేది మనకి ఎక్కువగా వచ్చింది. ఈ టైంలో మనము దానిలోకి ఒక చిన్న గ్లాస్ పాలని యాడ్ చేసుకోవాలండి. ఈ పాలని యాడ్ చేసుకొని అదంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని లిడ్ పెట్టేసి దాన్ని 10 to 15 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. చూసారు కదా, నేను వీడియోలో చూపిన విధంగా చాలా బాగా వచ్చింది కదా. ఇలా దగ్గరైనప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో రుచికరమైన టేస్టీ పాలతో బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇఫ్ యూ like my video, please like, share, subscribe to my channel. Thank you. Bye bye.